క్రైస్తవుల వందనాలన్నో క్రైస్తవుల వందనాలన్నా ప్రవీణన్న కన్నీటి మా వేడుకోలన్నో ప్రవీణన్న కన్నీటి మా వేడుకోలన్నో పల్లె పల్లె తిరిగినావు బోధలెన్నో చేసినావు ఒక్కరొక్కరి కలిసినావు ఆదరణ చెప్పినావు కలిసి మెలిసి ఉండమని కథలు ఎన్నో చెప్పినావు క్రైస్తవులందరూ ఒకటేనని కథము దొరికి చెప్పినావు సాటి వాణ్ణి ప్రేమించాలి బోధలెన్నో చేసినావు మతము కాదు మనిషి అని బోధలెన్నో చేసినావు నిన్ను ఎట్లా మట్టు పెట్టినారన్నో ప్రవీణన్న ఎట్లా మట్టు పెట్టినారన్నో ప్రవీణ నీ జ్ఞాపకాలు మరవలేమన్నో ప్రవీణన్న జ్ఞాపకాలు మరవలేమన్నో ప్రవీణన్న వందనాలు వందనాలన్నో ప్రవీణన్న వేల వేల నీవు చూపిన బాటలోన సాగి తీరము చేరుకుంటావు నీవు చేసిన బోధాలల్లా జీవిస్తూ ముందుకు సాగుతాం వేల వేల వందనాలన్నా ప్రవీణన్న వేల వేల వందనాలన్నో మా క్రైస్తవుల వందనాలన్నా ప్రవీణన్న మా కన్నీటి విడుకోలన్నో ప్రవీణన్న మా క్రైస్తవుల వందనాలన్నో ప్రవీణన్న పల్లె పల్లె చేరినావు ప్రభు బోధలు చేసినావు ప్రభు కొరకు బతికినావు నిన్ను ఎట్లా మరిసి పోదుమోయన్నో ప్రవీణన్న ఒకరొక్కరు ఒరిగినారు సుఖాలలో కలిసినారు సుఖాలలో కలిసినారు సూర్యులయ్యి వస్తుండ్రు ఏ దిక్కున ఉన్నావో మా అన్న మీరు మా మదిలల్లా ఉన్నారో అన్న మా ప్రవీణన్న అన్నా ఈ రోజు ఈ యొక్క ప్రవీణన్న యొక్క మరణము మరి తీరని లోటుగా మేమందరం భావిస్తున్నామన్నా. ఇది ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కూడా మాకు నమ్మకం లేదు. ఆయన తాగి మరి బండి నడపడాన్ని కూడా చిత్రీకరిస్తున్నారు. మీద మందు పోసి కూడా మధ్యలోనే పట్టుకొని కొట్టి ఛాయ్ తాగకన్నో బండి మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి ఛాయ్ తాగకన్నో టిఫిన్ చేసకన్నో మాట వేసి అతని మీద ఈ యొక్క యాక్సిడెంట్ గా గుర్తించి వారు చిత్రీకరించాలన్న కోణంలో కూడా మందు మీద తల్లి కూడా నోట్ కూడా హెడ్ లైట్ పగలగొట్టి కూడా అతన్ని మరి మరి ఈ రీతిగా అంతమంది ఇచ్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రియమైన క్రైస్తవులారా, ప్రియమైన మీడియా వ్యవస్థలారా, మీరు ఎన్ని చేసినా మమ్మల్ని ఎంత అడిగినా ఒకటే, ఇది ముమ్మాటికి హత్యే, ఇది ముమ్మాటికి యొక్క దుష్ట శక్తుల యొక్క హత్యేనని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి నివాళులు మేము ప్రవీణ్ అన్నకు అర్పిస్తూ ఉన్నాం.
జోహార్ ప్రవీణ్ అన్న, జోహార్ ప్రవీణ్ అన్న. ఏమి రాదురా ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఎవరు రారురా. ఏమి రాదురా ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఏమి రాదురా. ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఎవరు రారురా. ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఎవరు రారురా. కష్టం వచ్చిన నష్టం వచ్చిన కన్నవారే రాకపోయిరి. కష్టం వచ్చిన కన్నవారే రాకపోయిరి. యేసు తప్ప ఎవరు రారు మాయన్న. ప్రవీణన్న పాటలో నానెడతాము. ఏమి రాదు ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఎవరు రారురా. ప్రవీణన్న జోహార్ 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 ప్రవీణన్నకి, జోహార్ ప్రవీణన్నకి. ఈ రోజు మరి ఏదైతే మన ప్రవీణ్ అన్న గారు పాస్టర్, దళిత క్రైస్తవ పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ అన్న గారు మరి 24వ తారీఖున మరి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే ప్రయత్నంలో మరి ఒక్కరే బుల్లెట్ పై వెళ్తున్నటువంటి క్రమంలో మరి మతోన్మాదులు మాటు వేసి మరి గత ఎన్నో రోజుల నుంచి వెళ్ళి అన్న యొక్క మరి ఎటు వెళ్తున్నారో దాన్ని పరిగణలో తీసుకొని అన్నని వెంబడించి కావాల్సుకొని దీని హత్యగా మరి చేశారు. హత్య చేసినప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు, ముఖ్యమంత్రులు, మినిస్టర్లు విన్నపించుకుంటున్నాము. మీరు ఒక్క సీసీ ఫుటేజ్ మాత్రమే చూశారు. గత వెనుక సీసీ ఫుటేజ్ కూడా చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి మరి బండికి లైట్ ఉన్నదా లేదా మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. ఒక్కదాన్ని పట్టుకొని దాన్నే చూపిస్తా ఉన్నారు. అక్కడ లైట్ ఎందుకు పగిలింది? అతను చాలా మరి ఎప్పుడు వెళ్ళిన పగడ్బందీగా వెళ్ళేటువంటి వ్యక్తి. మరి లైట్ వెళ్లకుండా ఆయన ప్రయాణం కూడా చేయడు. దీన్ని గ్రహించాలి. ఆయన 10 మందికి చెప్పేటువంటి మంచి చెప్పే బోధకుడు కాబట్టి ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. మరి లైట్ పోయింది, మరి తాగాడని చెప్పేసి మరి ఉన్నటువంటి మతోన్మాదులు కావలసుకొని మరి అన్న మీద నిందలు వేసి మరి తాగి చనిపోయాడని చెప్పేసి మరి సాక్ష్యం పాడు చేయాలని, ఈ యొక్క పాస్టర్ దురాత్మ క్రియలు జరగాలని, ఆయన సాక్ష్యం పాడు చేయాలని, ఆయన తాగుబోతాడని కావాల్సుకొని దీన్ని వక్రీకరించి చెప్తున్నారు. ముఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాం, ఎన్సీసీ తరఫున అన్నకి న్యాయం జరగకపోతే ఈ రోజు మొదలు 2 రాష్ట్రాలలో మేము తీవ్రంగా దీన్ని మరి పోరాట దిశగా నడిపిస్తామని చెప్పి తీవ్రంగా దీన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మతోన్మాదులు ఖబర్దార్, మేము క్రైస్తవులమే కానీ మేము నిద్రపోతున్న సింహాలం, మేము గనక లేచి మేము గర్జిస్తే మీరు ఒక్కరు ఉండరని చెప్పేసి మతోన్మాదులకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మతోన్మాదులారా, మా క్రైస్తవుల మీద కానీ మా దళిత క్రైస్తవుల మీద కానీ దాడులు చేస్తే ఇక ముందు మేము తిరుగు దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మేము పడుకోము, లేచి చూస్తాము. ఇక నుంచి నిద్రపోతున్న సింహం కాదు, గర్జించే సింహాలుగా మేము ఈ రోజు నుంచి వెళ్ళి ప్రవీణ్ అన్న ఏదైతే మరి బోధ చేశాడో, మతోన్మాదులకు ఉత్సవం ఒప్పించాడో దానికి 4 అంతలు మేము పోయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్సీసీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. 2 ప్రభుత్వాలకి ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని సిబిఐకి మరి అప్పగించాలి. ఈ హత్య కేసుని త్వరలో కూడా న్యాయం జరిగించాలని ఈ క్రైస్తవులందరం కూడా మీ ఒకే వేదిక మీద ముక్త ఖండంతో మేము వేడుకుంటున్నాము. ఈ న్యాయం జరగకపోతే గనక మేము తీవ్రంగా 2 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ప్రతి గ్రామాన తిరుగుబాటుగా మేము ముందుకు పోతాం, పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా హెచ్చరిస్తున్నాం. మా క్రైస్తవుల మీద కానీ మా మందిరాల మీద కానీ మీరు రక్షణ కల్పించట్లేదు. మేము కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం. క్రైస్తవులు మరి ఓటు హక్కు లేదా? మరి భారత రాజ్యాంగం తరపున భారతదేశంలో మేము బ్రతికే స్వాతంత్రం, మత స్వేచ్ఛ మాకు లేదా అని చెప్పేసి తీవ్రంగా అడుగుతున్నాం. క్రైస్తవులందరూ ఐక్యంగా పోరాట దిశగా ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాను.